శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో గాంధీజీ సందేశ యాత్ర ముగిసింది. గాంధీ చరిత్రను మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చేపట్టిన 3 రోజుల మహాత్మాగాంధీ సందేశ యాత్ర ఘనంగా ముగిసింది. నీలకంఠాపురం నుంచి ప్రారంభమైన రఘువీరారెడ్డి పాదయాత్ర 3వ రోజు హిందూపురం చేరుకుంది. పట్టణంలోకి యాత్ర ప్రవేశించగానే రఘువీర అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. పూలమాలలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. న్యాయం సమానత్వం జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ మహాత్మా గాంధీ. ఏం లింగన్న ఇన్స్టిట్యూట్ వాళ్ళకి మాతాకి, భారత్ మాతాకి వందే వందే. మేడం మేడం సార్ మహాత్మా గాంధీ గారి గురించి మళ్ళీ మనమందరూ మాట్లాడవలసినటువంటి అవసరము, అగత్యము, చారిత్రాత్మక సన్నివేశం కూడా ఏర్పడింది. ఇది 5వ తరం, 6వ తరం వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మీకు మహాత్మా గాంధీ గురించి ఈనాటి యువతకు, ఈనాటి స్కూల్కి పోయేటువంటి పిల్లలకు తెలియజెప్పవలసినటువంటి బాధ్యత. ఈ మధ్య కాలంలో మహాత్మా గాంధీ గారి గురించి చరిత్రనే మార్చేటువంటి విధంగా దుష్ప్రచారం జరుగుతున్నటువంటి వేళ బాధ కలిగి, భారతదేశానికి స్వాతంత్రం తీసుకొని రావడమే కాస్తమా, ఈ ప్రపంచంలోనే ఒక అపురూపమైనటువంటి బ్రహ్మాస్త్రం, శాంతి, సామరస్యం, సత్యం, సత్యాగ్రహం అనేటువంటి బ్రహ్మాస్త్రాల ద్వారా మనకు స్వాతంత్రాన్ని సాధించి పెట్టి ప్రపంచంలోనే ఈరోజు 3వ శక్తిగా, మనకంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం స్వాతంత్రం వచ్చిన దేశాలు కూడా ఇంత త్వరితగతిగా అభివృద్ధి చెందలేదు. ఇది చెందుతా ఉంది అంటే ఆ మహనీయుని కృషి. ఆ జెండా మన చేతికిచ్చి స్వాతంత్రాన్ని ఇచ్చి మనమందరం కూడా ఒక్కటిగా ఉండాలి అని ఇచ్చినారు. అది ముందు కొనసాగించాల్సినటువంటి బాధ్యత మంది కాదా? మహాత్మా గాంధీ గారి గురించి